కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కళవాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు నరిహర్ శెట్టి రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి కార్యక్రమంగా బచ్చు సుజాత శిష్య బృందం భక్తి రంజని కార్యక్రమం జరిగింది. రెండవ కార్యక్రమం కింద ప్రముఖ నాట్యాచారులు లోకేష్ కృష్ణవేణి సారథ్యంలో వారి శిష్య బృందంచే నృత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 16, 17, 18, 19 తేదీలో కుంకుమ పూజ గోపూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరి సుజాత గారు ఇప్పుడు ఆమె చెప్పడం ఆవిడ అనుకుంటే మిమ్మల్ని తయారు చేయగలరు, అదే నాకు కావాల్సింది. కాబట్టి ఇందులో కూడా మండలిలో ఎవరినంటే ఎప్పుడు కడదామంటే కష్టపడాలి. 2-3 సంవత్సరాలు కష్టపడుతుంటే ఏది కాదు కదా. వయసు మనకి 90 భగవంతుడు ఇచ్చిన దాకా మన కృషి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఇవాళ మనకి మన లైవ్ కార్యక్రమాలు కూడా చేయడానికి చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి కార్యక్రమం ఇన్నాళ్ళు మనం కష్టపడడానికి మనకి ఎన్నో వీడియో క్లిప్పింగ్లు అన్నీ ఇప్పటికే శ్రీకృష్ణ వాళ్ళంతా చేశారు గతంలో. ఇవాళ మనకి టీవీ వారు ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా ఒక లైవ్ చేస్తాము. మాకు ఎంత పట్టిందంటే నేను సభల వాడిని అడిగి కొంత మీరు హెల్ప్ చేస్తే మనం లైవ్లో చూడవచ్చు. రేపు సాయంత్రం ఈ పాడికి అంతా మన మొహాలన్నీ కలిపి అరగంట సేపు, 1 గంట సేపు చేశాక కార్యక్రమం మరి రాజేష్ గారు ఎవరినో మనుషులు పెడతారు. ఇవాళ ఆయనే ప్రశ్నలు వచ్చారు. ఈ కార్యక్రమం వారు లైవ్ చూపిస్తున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు కూడా విదేశాల నుంచి అమ్మ మేము ప్రోగ్రాం వాళ్ళు చూద్దామని గారు చెప్పాను. రేపు ఆయన ఇదంతా కూడా ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మీ అందరికీ కూడా గ్రూప్లో మీ లీడర్ గారికి పెట్టేస్తాను. ఆవిడ మీ అందరికీ పెడితే వస్తారు. ఇవాళ తొలి కార్యక్రమాన్ని మీకు నేను సిగ్నల్స్ ఇవ్వలేదు. కొద్దిగా నవ్వుతూ ఆనందంగా మైక్ చూస్తూ పాడండి అన్న మాట నేను కొద్దిగా వార్షూట్ అయిపోయాను. ఎప్పుడు కూడా వేదికల మీద ఉండేవాళ్ళు అసలు ప్రశాంతంగా పక్క వాళ్ళని గోపకుండా వాడు ప్రయత్నంగా పాడితే చాలా బాగుంటాయి. గుజరాత్ గారి పార్టీలో చెప్పక్కర్లేదు. చాలా డిసిప్లైన్డ్గా చాలా సిస్టమేటిక్గా పాడారు అందరూ కూడా. నాకు చెప్పకపోయినా కూడా బాబాడు. అందుకని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన కార్యక్రమం మీరు చక్కగా ఇంట్లో చూడవచ్చు. ఇవాళ సుజాత గారికి తత్కాలంగా ధన్యవాదాలు తెలిసి ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా హాజరు జరుగుతూ మేము ప్రకటించడం జరుగుతుంది. పేరు మన అందరూ మెంబర్లే కూడా ధన్యవాదాలు చేస్తూ నాట్య కార్యక్రమం ఒక 10 నిమిషాల ఈషా ఫైనాన్స్ వాళ్ళు మరి జగజ్యోతి గారి నిర్వహణలో 1 గంటల పాటు చక్కటి నాట్య కార్యక్రమం ఉంటుంది.